శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు. వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి 1693లో సజీవ సమాధి అయ్యారు. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా, ఏది ఎక్కడ జరిగినా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతూ ఉన్నాయి కూడా. స్వామివారు మన దగ్గరలో ఉన్న యాగంటిలో ఎన్నో రోజులు అక్కడ కొండ శిఖరాల మీద గుహలలో ధ్యానం చేస్తూ అక్కడ కాలజ్ఞానం రాశారు. అక్కడ కొన్ని ప్రశ్నలు అచ్చమ్మ ఆయనను కాలజ్ఞానం రాస్తుంటే చూసి అడిగింది. ఆమె ఏమని అడిగిందంటే, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, అతనిని ఎలా తెలుసుకోగలం, అతను స్త్రీయా పురుషుడా అని. అందుకు స్వామివారు, పరమాత్మ నీలో నాలో ఈ జీవులలో, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులలో, పశువులలో అన్నింటా అతను ఉన్నాడు అని చెప్తారు. అలాగే ఆయనను ఎలా తెలుసుకోవాలి అంటే అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలతో శ్రేష్టంగా భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం, ధ్యాన మార్గంలో ప్రాణామాయం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవచ్చని. అతను స్త్రీయా పురుషుడా అంటే అతను నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనకు అతీతుడు అని సమాధానం ఇస్తారు. ఈ సమాధానాలకు అచ్చమామ గారు సంతోషించి తన గృహ ప్రాంగణంలోనే నేలమఠం నిర్మించింది. ఈ మఠంలో తపస్సు నిరాటంకంగా జరిగిపోయేది. ఇక్కడే పుట్టి గుడ్డువాడైన అచ్చమామ గారి కొడుకు బ్రహ్మానందరెడ్డి గారికి స్వామివారు చూపు ప్రసాదిస్తారు. నవాబు కోట సమీపంలో ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఇక్కడ గల శివలింగమునకు బ్రహ్మం గారి వెండి విగ్రహము తరలించారు. అలాగే బనగానపల్లె నవాబు బ్రహ్మం గారి గురించి విని అతను నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా అతని వద్దకు పిలిపించుకుంటాడు. అతను రాగానే స్వయంగా స్వాగతం చెప్పి ఆసీనులు గండి అని చెప్పేసి పలహామారు, పండ్లు ఈ విధంగా ఇస్తారనమాట. అతనికి మాంసాహారము తీసుకురమ్మనికి సేవనికి ముందుగానే సూచిస్తుంటాడు. స్వామివారు వచ్చినప్పుడు వాళ్ళ సేవకులు మాంసాహారం కూడా నింపిన పల్లెరాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచారు. అతను పల్లెం పైన ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేశాడు. ఆ పల్లెంలోని మాంసాహారం పుష్పాలుగా మారడం అక్కడి వారిని ఆశ్చర్యింపజేస్తుందన్నమాట. అలాగే స్వామివారు ఆ నవాబు గారికి కొన్ని విషయాలు అయితే చెప్తారు కలియుగం గురించి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుళ్ళు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందని, అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశించిపోతుందని, ఆ తరువాత దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయని, ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. అనేక ఊర్లలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు, జనులు అరచి చనిపోతారంటూ, కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరు మిగలరు, ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదంటూ అప్పుడు నవాబు గారికి ఇవన్నీ చెప్తారు స్వామివారు. అలాగే స్వామివారిని గోల్కొండ నవాబు గారు కూడా పిలవడం జరిగింది. స్వామివారు హైదరాబాద్ పర్యటన వెళ్ళినప్పుడు తెలుసుకొని ఆయన కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్తారు. ముందుగా నవాబు అతనితో, మీరు జ్ఞాని అయిన దైవాంశ సంబుతుడుగా నమ్మలేనని, ఏదైనా మహిమ చూపిస్తే నేను నమ్ముతానని పలికాడు. వెంటనే బ్రహ్మంగారు ఒక గిన్నెలో నీళ్లు తెప్పించమని కోరాడు. సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించారు. అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరుతారు. ఈ విధంగా ఎంతోమందికి స్వామివారు జ్ఞానబోధ కూడా చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే గ్రహించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని మనకు ఎప్పుడూ వినపడుతూనే ఉంటుందన్నమాట. సో ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం, ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటున్నాయి. స్వామివారు ఎన్నో చెప్పారు. అందులో కొన్ని వాస్తవమైనవి, జరుగుతున్నవి, మనం భావిస్తున్నవి, అందులో కొన్ని
నీళ్ళతో దీపాలు వెలిగిస్తారని. అంటే జనరేటర్ కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, మన సోలార్ కావచ్చు, ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని ఇప్పుడు చూస్తున్నాము కూడా మనం. ఎన్నో మిషన్లు కూడా, బైకులు, ఇవన్నీ మిషన్లు స్వామివారు చెప్పినట్టు ఎద్దులు లేకుండా నడుస్తాయని. కాశీపట్నం 40 రోజుల పాటు మూట పడుతుందని కూడా అన్నారు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజమేరుతుందన్నారు. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారని కూడా అన్నారు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి, ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది విమాన ప్రమాదాల వల్ల మరణిస్తారని స్వామివారు చెప్పకనే చెప్పారనమాట. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని కూడా స్వామివారు చెప్పారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎన్ని కోట్ల మంది ఉన్నారో కూడా లెక్కలేనంతగా అయిపోతుంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని, హైదరాబాదులో తురకలు, హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారని, ఇలా మత కలహాలు వస్తాయని స్వామివారు ముందే గ్రహించి చెప్పారు. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలను మాత్రం ఎవరు కనిపెట్టలేరని, ఈ సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేసినా వారి వల్ల కాదని స్వామివారు ఆనాడే చెప్తారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తారని, కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలంతా మోసపోతారంటూ, అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయని, నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయని, ఇలా ఎన్నో అనేకమైనటువంటి విషయాలు స్వామివారు తెలిపారు. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు, మనుషులు వాయు వరసలు లేకుండా ప్రవర్తిస్తారు, వారందరికీ డబ్బే ప్రధానం అవుతుందని స్వామివారు ఆనాడే చెప్పారు. ప్రస్తుత కాలంలో మనం చూస్తూనే ఉన్నాము కూడా, డబ్బుతో మాత్రమే ముడిపడి అన్ని బంధాలు నడుస్తున్నాయి. తల్లిదండ్రులు, అక్క చెల్లెలతో, వాయు వరసలతో సంబంధం లేకుండా అందరూ డబ్బు కోసమే నటిస్తున్నట్టు జీవిస్తున్నారు. పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైనటువంటి కరువులు వస్తాయని కూడా స్వామివారు ఆనాడే చెప్పారు. వాయు వరుసలు, గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు, చంపుకుంటారు కూడా. ప్రజలు కురువులను నోట పెట్టుకుని తిరుగుతారు, కొండలు మండుతాయని, జనుల కడుపులో మంటలు పుడతాయి, నోటిలో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు, జంతువులు అలాగే మరణిస్తాయంట. మనం చూసినప్పుడైతే ఎన్నో వైరస్లు కూడా వచ్చాయి. ఈ 2026 మొదటి సంవత్సరంలో కూడా కొన్ని వైరస్లు కూడా వచ్చాయి. ఇప్పుడైతే ప్రస్తుతం అవి తక్కువైనాయి అన్నమాట. ఇలా అనేకమైనటువంటి వింత వింత రోగాలు వచ్చి వాటిని నయం చేయలేక ఎంతోమంది చనిపోతారని స్వామివారు చెప్పారనమాట. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతు అవుతాయంట. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు, స్త్రీ పురుషులు ఎవ్వరు ఇద్దరు కామపీడితులైపోతారని స్వామివారు ఇది స్పష్టంగా అయితే చెప్పారు. ఒకరి భార్య మీద ఒకరు మోజు పడటము, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి విడిపోవడము, ఇలా ఎన్నో కామంతోనే ఈ ముడిపడి ఉంటుందని స్వామివారు చెప్పారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి, మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారని, ఇవన్నీ రాజుల కాలంలోనే జరిగిపోయాయి అన్నమాట. కృష్ణానది మధ్య బంగారు తీరు పుడుతుంది, అది చూసిన వారికి కళ్ళు పోతాయి అంటూ, ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుందని ఇప్పుడు మనం చూస్తున్నాము కూడా. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పాపం చేస్తూనే ఉన్నారు, పుణ్యాత్ములు చాలా తక్కువైపోయారు. అందుకోసమనే మన స్వామివారికి చెంత ఉండి స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండాలని స్వామివారు చెప్తున్నారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయంట, నీటిలోని చేపలు తాము చస్తాయని వాళ్ళే పలుకుతారంట. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లుగానే, నిలబడినవారు నిలబడినట్టుగానే చనిపోతారంటూ, పిడుగులు పడి నదులు ఇంకిపోతాయని, శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది, అది భ్రమరామ గుడిలో దూరి 8 రోజులుండి మేకలా కూసి మాయమవుతుందంటూ, శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుందంట, గుగ్గిళ్ళ బసవన్న రంకెలు వేస్తాడు, కనకనమని కాలు దువ్వుతాడని కూడా చెప్పారు. మనం దీని గురించి చూసుకున్నట్లయితే యాగంటి క్షేత్రంలో కూడా ఒక నంది ఉంది, అది ప్రతి 20 సంవత్సరాలకు కొద్దిగా దాని విస్తీర్ణం అయితే పెరుగుతూ ఉందన్నమాట. మన రీసెంట్గా కూడా ఒక స్తంభము అడ్డమయ్యి దాన్ని కూడా తీసేశారు. ఈ విధంగా కలియుగమంతం దగ్గరకు వచ్చేసరికి ఈ నందు అంతా లేచి రెక్క వేస్తుందంట. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతుందంట. మరి మనకి గ్రామాలలో, పట్టణాలలో నెత్తుటి వాసన కురుస్తున్నాను, నెల్లూరు సీమ మొత్తం నీట మురుగుతుందంటూ, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి, నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడంటూ, అతడు నేనే దేవుడిని నన్ను పూజించండి అని పలుకుతాడంట.
అలాగే కొన్ని ఎన్నో వ్యాపారాల గురించి కూడా చెప్పారు. ఉప్పు కోడూరులో ఊర చెరువులో ఉత్పాతకాలు పుడతాయి, నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారంటూ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి వ్యాపారంలో కూడా అందరినీ నాశనం చేసే విధంగానే ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రాఫిట్ కోసం ఆలోచిస్తున్నారు తప్ప మిగతా వారి కోసం ఎవరిని కూడా చూడట్లేదన్నమాట. వాళ్ళ డబ్బులు వచ్చేది మాత్రమే చూసుకుంటున్నారు. 14 నగరాలను జనప్రవాహాలు ముంచెత్తుతాయి, నేను రావటానికి ఇది నిదర్శనం అని కూడా చెప్పారు స్వామివారు. పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుందంటూ అందులో ఎంతోమంది మరణిస్తారని, పంది కడుపున ఏనుగు పుడుతుందని, మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుందంటూ, బనగానపల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయంట, అద్దంకి నాచారమ్మ ముందుగా మాట్లాడుతుంది, అందువల్ల ఎందరో నష్టపోతారు, మహానంది మరుగున మహిమలు పుడతాయని, నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది, దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తానంటూ స్వామివారు మంచి మాటలైతే పలికారు. 4 నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు, మూఢులు మాత్రం నమ్ముతారంటూ మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు, అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు. వారిని చూసి నేనని భయపడవద్దు. నా రాకకు గుర్తు ఏమిటంటే కంది మల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుందని, కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుందని, ఈ సంఘటన తర్వాత